గత 4 రోజులుగా వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివర్యులపైన వారి కుటుంబ సభ్యులపైన నిరాధారణమైనటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవు, వాటి మీద ఏదో చేయాలని మా మంత్రి గారి కుటుంబం మీద నిందలు మోపడం జరుగుతూ ఉంది. అయ్యా, మీరు ఎంతో నిజాయితీ పనులని చెప్పుకుంటున్నారు. ముందుగా మీకు ఒకటి చెప్పాలా, మీ నిజాయితీ గురించి ఒకటి చెప్తాము. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పట్లో తెలుగుదేశంలోనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను, నీ అభిమానులను, నిన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళను గాలికి వదిలేసినటువంటి సందర్భం మీది. మా నాయకుడు సమర్థవంతుడు కాబట్టి, ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా మా నాయకుడు సమర్థవంతుడు అని చెప్పి వెతికి మరీ చంద్రబాబు నాయుడు గారు వెతికి మరీ తీసుకొచ్చి సమర్థవంతుడు కాబట్టే టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఏదో ఎవరో కాళ్ళు పట్టుకొని మా నాయకుడు టికెట్ తెచ్చుకునే సందర్భం లేదు. అట్లయితే 4 సార్లు పోటీ చేస్తారు. మీరు ఎంతమంది కాళ్ళు పట్టుకొని ఉండాలా? ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఎంతమందికి మడుగులు తింటే మీకు టికెట్లు వచ్చినాయో మీరు చెప్పాలా? ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మా నాయకుడు సమర్థవంతుడు, నిజాయితీపరుడు, నిజాయితీకి పరుడు కాబట్టి మా నాయకుడు టికెట్ వచ్చింది. రాయచోటి ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. ఎప్పుడూ వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి రాయచోటి ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని చీదరించుకొని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారంటే మీ నిజాయితీ ఎంతవరకు అర్థమవుతా ఉండదు. నిజాయితీ పరుడైతే 4 సార్లు మీరు ఓడిపోవాల్సిన అవసరం, 4 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓడిపోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేగాని మా నాయకుడు నిజాయితీ గురించి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వలించినట్లు అనిపిస్తూ ఉంది. మరొక విషయం, మా నాయకుడు డబ్బులు తీసుకున్నాడని చెప్తున్నారు. మా నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయే నాయకుడు కాదు. నీతికి మారుపేరైనటువంటి మా నాయకుడు డబ్బులు తీసుకొని మీలాగా ఒప్పందాలు చేసుకొని, లోపాయకారితనం చేసుకొని, కాంట్రాక్టులు దక్కించుకొని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ పనులు మీరు చేసుకొని పోతూ ఉంటారు. మా నాయకుడు లోపాయకారికి ఒప్పుకోలేదు కాబట్టి మా నాయకుడు ఎదుగుదలను ఓర్చుకోలేక ఈరోజు మీరు మా నాయకుడి మీద అబండాలు మోపడం జరుగుతూ ఉంది. దయచేసి మీకు మరొకసారి చెప్తున్నాం, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి మీద కానీ వారి కుటుంబం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా సహించేది ఉండదు. ఈ రకంగా ఈ మీడియా సమావేశంగా మరొకసారి హెచ్చరిస్తున్నాం. అంతేగాని మీరు మా నాయకుడు గత 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులను మా నాయకుడు 10 నెలల్లోనే చేసి చూపించాడు. సొంత మండలం, నీ లక్కిరెడ్డిపల్లి మండలం సొంత మండలం. ఈ లక్కిరెడ్డిపల్లి నుంచి మేము సవాల్ విసురుతున్నాం. గతంలో మీరున్నప్పుడు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది అప్పుడు కూడా మీరు ఉన్నప్పుడు కానీ, లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ఉండింది అప్పుడు కానీ 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజుకైనా కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఏ రోజు ఆలోచించిన పాపాన లేదు. ఈరోజు 10 నెలల కాలంలోనే తాలూకా వైడు పక్కన పెడితే లక్కిరెడ్డిపల్లె మండలంలోనే తాగునీటి సౌకర్యం అయితేనేమి, రోడ్ల విషయానికి వస్తేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ముందుండి చేయిస్తున్నాడు. దాదాపు 15 కోట్ల పనులు చేస్తాం లక్కిరెడ్డిపల్లి మండలంలో. ఇంకొక విషయానికి వస్తే, కరెంటు విషయానికి వస్తే ట్రాన్స్ఫారాలకు కూడా రైతులు డబ్బులు చెల్లిస్తాను, డబ్బులు కట్టిందే ట్రాన్స్ఫారాలు ఇవ్వడం లేదు అని అంటున్నారు. అయ్యా, మా నాయకుడు కపటం లేని మనిషి. నీ అనుచరులు, నీ దగ్గర ఉండే అనుచరులు ఎంతమంది వచ్చి మా దగ్గర లెటర్లకు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని పోయి ట్రాన్స్ఫారాలు తీసుకోలేదు. ఈ అనుచరులు ప్రతి ఒక్కరిని ప్రశ్నించి అడుగు. మా కపటం లేని మనిషి ఎవరు వచ్చినా కూడా నువ్వు ఏ ప్రభుత్వంలో ఉండవు, వైసీపీనా కాంగ్రెస్ టీడీపీనా, నేను ఏ మండలం ఏ గ్రామం అని అడగకుండా అయ్యా నువ్వు రైతు, నీకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫారం నీకు కావాలని చెప్పేసి కపటం లేని మనిషి కాబట్టి సంతకాలు పెట్టి ఏఈ గారికి పంపిస్తే మా కాంట్రాక్టర్ల ద్వారా తక్షణమే వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే
కార్యకర్తల కంటే మీ దగ్గర ఉండే వాళ్ళకే పనులు ఎక్కువ చేయించుకొని పోతాండ్రు. మేము అన్ని పార్టీలు డబ్బులు తీసుకొని ఇంకోటి మా పార్టీ సిద్ధాంతం కాదు. మేము ఏదైనా తప్పు చేస్తా ఉన్నా కూడా మా మంత్రి గారు ఏ దానికి సహించడు. ఎవడో ఒక ట్రిప్పు కంకర ఎత్తపోయినారని నీ స్థాయికి దిగదార్చుకొని దొంగతనం చేస్తారు, ఒక ట్రిప్పు కంకర దొంగతనం చేస్తారు అని చెప్పేసి నీ స్థాయి దిగదారి మాట్లాడము తగదు. నువ్వు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇన్ఛార్జిగా ఉన్నావు, నీ స్థాయికి దిగదారి మాట్లాడడం ఇది తగదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మా మంత్రి గారి మీద కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కడిగిన ముత్యం అవినీతి ఎక్కడ కూడా అవినీతి చేయలేదు కాబట్టి మా నాయకుడు టికెట్ వచ్చింది, మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది. అంతేగాని మా నాయకుడు ఎదుగుదలను ఓర్చుకోలేక ఈరోజు మీరు ఎన్ని పాటలు పడుతున్నారో ఏ రోజున అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇసుక దొంగతనం చేశారు, కంకర దొంగతనం చేశారు. ఇవన్నీ మాకు కానీ మా నాయకుడు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి కూడా ఇటువంటి వాటిని మా నాయకుడు ప్రోత్సహించబడని కూడా తెలియజేసుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే వీరభద్ర స్వామి గుడిలో ప్రమాణానికి సిద్ధమన్నారు. మా నాయకుడు అవసరం లేదు, మా నాయకుడు చిత్తశుద్ధి తెలుసు, మాకు తెలుసు. మా నాయకుడి తరఫున మేము వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు 11 కోట్ల డబ్బులు తీసుకున్నావని మేము ప్రమాణం చేస్తాం. మా నాయకుడు 40 లక్షలు తీసుకున్నాడని మీరు ప్రమాణం చేయాలా? ఈ లక్కిడిపల్లి నుంచే సవాలు విసురుతున్నాం. ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడో డేట్ చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మేము ఇక మీదట మీరు గాజులు వేసుకొని ఉన్నారో వేసుకోలేదో అందరికి జనాలకు తెలుసు కాబట్టి ఈరోజు 11 సీట్లతో మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చుని పెట్టినారు. అభివృద్ధి పైన మాట్లాడండి. ఏదైనా తప్పులు చేస్తారంటే దాని గురించి మాట్లాడండి. అంతేగాని దొంగతనాలు చేస్తారు మా మంత్రి గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇక మీదట సహించేది లేదని తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం. ప్రమాణానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.